హే విన్నర్స్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలన్నా, లేదా మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నా, లేదా మెంటల్ హెల్త్ని బెటర్ చేసుకోవాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే మెడిటేషన్. చాలాసార్లు చాలామంది మెడిటేషన్ గురించి వింటారు, మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు. మెడిటేషన్ చేయడానికి వాళ్ళు వీడియోస్ జాయిన్ అవుతారు, వీడియోస్ చూస్తారు, గైడెడ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటారు. బట్ దాన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టాప్ చేస్తారు. అలా మీరు చేస్తున్నారా? మరి ఈ వీడియో చూసిన తర్వాత మెడిటేషన్లో ఉన్న సైన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో మెడిటేషన్ వెనకాల స్పిరిచువల్ రీజన్స్తో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మన బాడీలో, మన మైండ్లో, మన బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అవి ఒక్కసారి తెలుసుకుంటే మీరు కంటిన్యూస్గా మెడిటేషన్ స్టార్ట్ చేయడానికి, కంటిన్యూస్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు. మరి లేటెస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్, లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్ఎల్పి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ కోచ్ నేంద్ర ఛానల్లో వస్తుంటాయి. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ మెడిటేషన్ అందరూ అంటుంటారు, నేను 10 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, 5 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, పీస్ ఆఫ్ మైండ్ ఉంది, కామ్నెస్ ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను, పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. మరి ఎలా జరుగుతుంది ఇదంతా కూడా? మన బ్రెయిన్ సైన్స్ ఏం చెప్తుందో సో ఒక్కసారి అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. మన న్యూరో సైన్స్ ప్రకారంగా మన బ్రెయిన్లో ఈ పైన ఉన్న ఆర్గన్స్ ఏంటంటే, ఈ బ్రెయిన్లో ఉన్న పార్ట్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సెరిబ్రల్ కార్టెక్స్. దీన్ని మనం నియో కార్టెక్స్ అని కూడా అంటాం. సో నియో కార్టెక్స్ అంటే మన ఆలోచన విధానం, ఇప్పుడు మీ ఆలోచిస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు, ఇదంతా కూడా మీ యొక్క నియో కార్టెక్స్ చేస్తూ ఉంటుంది. నియో కార్టెక్స్ లోపలికి వెళ్తే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లింబిక్ బ్రెయిన్. దీన్ని మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం. సో ఇక్కడే మన ఇమోషన్స్ అన్ని క్రియేట్ అవుతుంటాయి. థాట్స్ ఇక్కడ క్రియేట్ అయితే ఇమోషన్స్ లింబిక్ బ్రెయిన్లో క్రియేట్ అవుతుంటాయి. ఇమోషన్స్ అంటే హ్యాపీనెస్, జాయ్, స్ట్రెస్, వర్రీ, టెన్షన్ ఏదైనా సరే అది ఇక్కడ నుంచే క్రియేట్ అవుతుంది. మరి దీన్ని కనుక మనం యాక్టివేట్ చేస్తే హ్యాపీనెస్ కావాలనుకుంటే హ్యాపీనెస్, ఫీల్ గుడ్ కావాలనుకుంటే ఫీల్ గుడ్, ఇదంతా కూడా ఇక్కడ నుంచే క్రియేట్ అవ్వాలి. సో దీన్ని మనం మెడిటేషన్ ద్వారా ఎలా యాక్టివేట్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెడిటేషన్ చేయడం వల్ల మెడిటేషన్ ట్రిగర్ చేస్తుంది. మెడిటేషన్ దేన్ని ట్రిగర్ చేస్తుంది? సెరిటోనిన్ అనే ఒక కెమికల్ని ప్రొడ్యూస్ చేయడానికి. నా ఈ సెరిటోనిన్ ఏంటి? సెరిటోనిన్ ఈజ్ అ కెమికల్. సో ఈ సెరిటోనిన్ వల్ల ఏం జరుగుతుంది? ఫీల్ గుడ్, యూ ఫీల్ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి పని చేశారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? యూ ఫీల్ గుడ్, కరెక్టా? సో ఇక్కడ సెరిటోనిన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్. నా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి? దీన్ని మనం హ్యాపీనెస్ హార్మోన్ అని కూడా అంటాం. సో ఈ హ్యాపీనెస్ హార్మోన్ ఏదైతే ఉందో, దిస్ హ్యాపీనెస్ హార్మోన్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ అన్ ఇమోషన్. ఈ హ్యాపీనెస్ అనేది ఒక ఇమోషన్, ఇట్స్ అ ఫీలింగ్. సో ఇప్పుడు ఈ ఇమోషన్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మన బాడీలో, మన బ్రెయిన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఇమోషన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఆ ఇమోషన్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రమ్ లింబిక్ బ్రెయిన్. ఇక్కడ లింబిక్ బ్రెయిన్ ఉంది. సో లింబిక్ బ్రెయిన్ నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం గమనించండి. సో ఇమోషన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? లింబిక్ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. నా లింబిక్ బ్రెయిన్ ఈజ్ అ ఇమోషనల్ సెంటర్. మన బాడీలో మనం ఏ ఇమోషన్లో ఉన్నా అది లింబిక్ బ్రెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. లింబిక్ బ్రెయినే మనని హ్యాపీగా ఉంచుతుంది, హ్యాపీగా పాజిటివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఈ లింబిక్ బ్రెయిన్లో ఎప్పుడైతే సిగ్నల్ వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీనెస్ హార్మోన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మెడిటేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? స్లో బ్రీదింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. స్లో అండ్ డీప్ బ్రీదింగ్, ఫోకస్డ్గా బ్రీదింగ్ చేస్తున్నాం. సో మిగతా బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ పార్ట్స్ కూడా మెల్లిమెల్లిగా ఏం జరుగుతుంది? కంప్లీట్గా స్లో డౌన్ అయిపోతాయి. ఎప్పుడైతే పూర్తి బ్రెయిన్ అంతా స్లో డౌన్ అయిపోతుందో ఇప్పుడు మీ బ్రీదింగ్ కూడా కామ్గా ఉంటుంది, అక్కడ నుంచి సిగ్నల్స్ వెళ్ళట్లేదు. నా ఇప్పుడు లింబిక్ బ్రెయిన్ నుంచి నియో కార్టెక్స్ నుంచి సిగ్నల్ వెళ్ళట్లేదు. ఎందుకంటే మీరు దేని గురించి ఆలోచించట్లేదు. ఆఫీస్, ఫ్యామిలీ ప్రెషర్, ఎలక్ట్రిసిటీ బిల్, రైట్, లోన్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, దీని గురించి ఆలోచించట్లేదు. అంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో ఉన్న మిగతా నియో కార్టెక్స్ అంతా కూడా న్యూట్రల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ న్యూట్రల్ అయిపోతుందో అప్పుడు మీ బ్రెయిన్ స్టెమ్కి మీరు సిగ్నల్ ఇస్తున్నారు. సో బ్రెయిన్ స్టెమ్లో ఏముంటుంది? ఇట్ ఇస్ కాల్డ్ రాఫైన్ న్యూక్లియస్. దీన్ని మనం రాఫైన్ న్యూక్లియస్ అంటాం. ఇది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే రాఫైన్ న్యూక్లియస్ యాక్టివేట్ అవుతుంది, ఎందుకంటే బయట నుంచి సిగ్నల్ రావట్లేదు, అప్పుడు రాఫైన్ న్యూక్లియస్ యాక్టివేట్ అవుతుంది స్లో బ్రీతింగ్ ద్వారా. సో స్లో బ్రీతింగ్ ద్వారా బ్రెయిన్ స్టెమ్లో ఉన్న రాఫైన్ న్యూక్లియస్ యాక్టివేట్ అవ్వగానే లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అండ్ సెరిటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సెరిటోనిన్ వల్లనే యూ ఫీల్ గుడ్. ఎందుకంటే మెడిటేషన్ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో ఆఫ్టర్ 10 minutes, 15 minutes యూ ఫీల్ కంప్లీట్ కామ్నెస్. ఆ కామ్నెస్, హ్యాపీనెస్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? థ్యాంక్స్ టు ద లింబిక్ బ్రెయిన్, థ్యాంక్స్ టు ద రాఫైన్ న్యూక్లియస్, థ్యాంక్స్ టు ద బ్రెయిన్ స్టెమ్. సో
ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది. సో మెడిటేషన్ చేయడం వల్ల సెరిటోనిన్ ట్రిగర్ అవుతుంది, సెరిటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సెరిటోనిన్ ఈజ్ అ ఫీల్ గుడ్ హార్మోన్. ఈ ఫీల్ గుడ్ హార్మోన్ ఏంటి? ఇట్స్ అ హ్యాపీనెస్ హార్మోన్. ఇది ఒక ఇమోషన్. హ్యాపీనెస్ అనేది ఒక ఇమోషన్. ఇమోషన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది మన బ్రెయిన్లో? లింబిక్ సిస్టమ్ వల్ల. లింబిక్ బ్రెయిన్ ఈజ్ అ ఇమోషనల్ సెంటర్. సో మెడిటేషన్ చేయడం వల్ల బ్రెయిన్ స్టెమ్ యాక్టివేట్ అవుతుంది, రఫే న్యూక్లియస్ యాక్టివేట్ అవుతుంది. స్లో బ్రీదింగ్ ద్వారా మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. స్లో బ్రీదింగ్, రఫే న్యూక్లియస్ యాక్టివేట్ అవ్వగానే లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల సెరిటోనిన్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్లనే చూడండి, ఎవరైతే స్లో బ్రీదింగ్ చేస్తుంటారో, ఎవరైతే మెడిటేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ కూడా ఎనర్జెటిక్గా కనబడుతుంది, చాలా యంగ్గా కనబడుతుంటారు. సో మీరు కూడా మీ లైఫ్లో మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా, మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వాలన్నా, మెంటల్ హెల్త్ కావాలన్నా, స్ట్రెస్ నుంచి, యాంగర్ నుంచి, యాంగ్జైటీ నుంచి బయటపడాలన్నా ప్రతిరోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. సో మెడిటేషన్ గురించి నేను 3 థింగ్స్ ఎప్పుడు చెప్తుంటాను. ఫస్ట్ ఏంటంటే ఒక కామ్ ప్లేస్లో కూర్చోండి. సిట్ స్ట్రైట్ కంఫర్టబుల్లీ, దిస్ ద ఫస్ట్ థింగ్. సో కంఫర్టబుల్గా కూర్చోండి, బ్యాక్ స్ట్రైట్తో కూర్చోండి, ఎందుకంటే బ్రెయిన్ స్టెమ్ యాక్టివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో స్లో బ్రీదింగ్ చేస్తూ, స్లో అండ్ డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేస్తూ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఈ ప్రాసెస్లో మీ ఫేస్ పైన, మీ షోల్డర్స్ పైన, మీ చెస్ట్ పైన, మీ స్టమక్ పైన సెన్సేషన్ని గమనించండి. ఓన్లీ సెన్సేషన్ని గమనిస్తూ ఉండండి. సెన్సేషన్స్ని గమనిస్తున్నందువల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మన యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్లో డిఫరెంట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తుంటుంది. ఆఫీస్, ఇల్లు, ఎలక్ట్రిసిటీ బిల్, పిల్లల స్కూల్ ఫీజు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బ్రెయిన్ స్టెమ్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా మీ ఫోకస్ అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు. అండ్ నౌ మిగతా సెంటర్స్ అన్నీ కూడా వీక్ అయిపోయాయి, మిగతా సెంటర్స్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోయాయి. ఆటోమేటిక్గా బ్రెయిన్ స్టెమ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ గోయింగ్ టు వెరీ డీప్ పీస్, చాలా డీప్గా పీస్ని జాయ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో చేయాల్సిందంతా ఏంటి? ఓన్లీ బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎస్, రేపు ఏం జరుగుతుందో, ఫియర్ థాట్స్, టెన్షన్ థాట్స్, వర్రీ థాట్స్, హస్బెండ్ గురించి, వైఫ్ గురించి, పిల్లల గురించి, రైట్, మీ లైఫ్ గురించి, మనీ గురించి థాట్స్ వస్తూనే ఉంటాయి. ఏ థాట్స్ని సప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్. ఎస్, ఈ సైన్స్ అర్థం చేసుకుంటే మెడిటేషన్ చేయడం చాలా ఈజీ. సో అడ్వాన్స్ కోర్సెస్ లైక్ సూపర్ హ్యూమన్లో 5 days కంటిన్యూస్ రీట్రీట్లో ఐ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ అబౌట్ ద మెడిటేషన్ హ్యాబిట్స్, మెడిటేషన్ ఎలా చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని మెడిటేషన్ ద్వారా మన పీనియల్ గ్లాండ్ని మనం యాక్టివేట్ చేస్తాం. మన పీనియల్ గ్లాండ్ మన బాడీలో ఉన్న డిఫరెంట్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేయడం వల్ల చక్రా హీలింగ్ జరుగుతుంది, మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది, బ్లాకేజ్ అన్ని క్లియర్ అవుతాయి. సో ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా సరే 5 to 10 minutes మెడిటేషన్ చేయండి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని, డీప్ పీస్ని, డీప్ జాయ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది? ఐ లవ్ మెడిటేషన్ కమెంట్ చేయండి. ఐ లవ్ మెడిటేషన్. ఈ ఛానల్ని, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Sorry, please forgive me. Thank you. I love you.